ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రెస్ మీట్. సంక్షేమం, అభివృద్ధి చేయకపోగా కూటమి ప్రభుత్వం తీరు ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజల్లోకి వస్తారు? ఏ పథకం, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా మళ్లీ ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కనీసం అధికారులకు వినతి పత్రం అందించే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటారు. అధికారంలోకి రాగానే ప్రజానికానికి తగిన న్యాయం చేస్తాం. ప్రజల పక్షాన వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పోరాడుతుంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అబద్ధపు కేసులు, తప్పుడు కేసులు, లేకపోతే అక్రమంగా అరెస్టులు, ఈ తప్ప కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తానా అని చెప్పి అందరూ చెప్పు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మేము కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా పెంచామని చెప్పని మీరు అబద్ధ ప్రచారం చేశారే. ఈరోజు మీరు ట్రూ అప్ ఛార్జీలు పెంచారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఏదైతే మేము ఉచిత విద్యుత్ ఇచ్చామో ఈరోజు ఆ ఒక ఉచిత విద్యుత్ తీశారు. ప్రతి ఒక్కటి గారు తీసేసి సామాన్య ప్రజానికానికి అన్యాయం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏంట్రా ఈ రాష్ట్రంలో అంటే అందరు గారు అడుగుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మళ్ళీ ఇంకా నాకు తెలిసి జన్మలో వాళ్ళ పార్టీ వాళ్ళే తెలుగుదేశం అధికారంలోకి రాదు కాబట్టి డబ్బులు దోచుకునే పనిలో ఈరోజు ప్రతి ఒక్క కూటమి నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క చోట లంచం, అవినీతి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అధికారులు తీరుగారా నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అధికారులు అంటే ఎవరు? నేను తెలుగుదేశం పార్టీ నాయకులా? నేను జీతం ఏమైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమైనా జీతం ఇస్తున్నారా పార్టీ ఫండ్ నుంచి? ఎవరు అధికారులు అంటే ఎవరు? ప్రజానికానికి మేలు చేసేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి మేము లెటర్ ఇస్తామన్నా, కలుస్తామన్నా ఈరోజు అధికారులు కలవలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు ఈ భయం? మేము వచ్చి అలా కౌరులేని అడుగుతామా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనులు, లేకపోతే చుట్టాలు కౌరులేని అడుగుతామా, లేకపోతే మేమన్నా మా పర్సనల్ పనుల కోసం వస్తున్నామా? మేము వచ్చేది దేనికోసం? ప్రజానికం కోసం. మీరు ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల తరఫున పోరాటం చేస్తానికి. మేము వైసీపీ వాళ్ళని కలము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలము, ఆ నాయకులకు అపాయింట్మెంట్లు. ఇది ఎక్కడ సంస్కృతి? ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష పార్టీలని కలవని అధికారులను ఏ రోజన్నా మనం చూసామా? ఈరోజు కలెక్టర్ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, కింద ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి, విఆర్ఓ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న కరెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి వైసీపీ వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు ఈరోజు అధికారులతో సహా వైసీపీ నాయకులను కలవటానికి భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం మీరు అందరూ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రజానికానికి అన్యాయం చేసిన ప్రతి అధికారికి ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చట్టపరంగా అందరి మేరగారా మేము ముందుకు వెళ్తామని చెప్పని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పని, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, ఎవరైతే 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 కానివ్వండి, నిరుద్యోగుల వృత్తి కానివ్వండి, రైతులకి రైతు భరోసా కానివ్వండి, ఈరోజు మొన్న కురిసిన వర్షానికి రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ధాన్యం కొనుగోలు సరిగ్గా చేయట్లా. మొన్న ఈ మధ్య తిరువూరు రైతులను పరామర్శించడానికి వెళ్తే ధాన్యం అంతా రోడ్డు మీద వేసి దానిపైన పట్టా కప్పారు. గోన్ సంచులు అవట్ల. మిర్చి మా జగ్గేపేట నందిగామ ప్రాంతంలో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మైలవరం తిరువూరు ప్రాంతంలో మామిడికాయ రైతులు ఇబ్బంది పడుతున్నారు.
వరి ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా కొనుగోలు చేయట్లా. కానీ పేపర్ స్టేట్మెంట్లు మాత్రం మేము ఏదో కొనేస్తాము, సాయంత్రం కల్లా అయిపోతుందని చెప్పాను అంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా రైతాంగం గార తప్పకుండా న్యాయం చేయాలి. ఏదైతే వర్షం వల్ల దెబ్బతిన్న రైతులు ఉన్నారో వాళ్ళందరి గారు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో గారు, తూర్పు నియోజకవర్గం నుంచి జగ్గేపేట నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉన్న సమన్వయకర్తల యొక్క నాయకత్వంలో ప్రతి కరెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈరోజు మా నాయకులు, మా సమన్వయకర్తలు అందరూ గారు రిప్రజెంటేషన్ జరిగిందని గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.